నాయన్ని మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి. ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యా శాఖ తీసుకుంటానంటే ఇది సవాళ్లు ఉంటాయి. సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైమరీ విద్య ఫౌండేషన్ పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్రౌండ్గా తిరుగుతూ ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు. ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు. సింగపూర్ గవర్నమెంట్లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజరు ఈరోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రైమరీలో నెంబర్ 1 గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు తీసుకుపోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దానికంటే ముందు మీరు కూడా నేర్చుకోవాలి. మీరు కూడా చదువుతానే ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా నాకు అన్ని తెలుసు అని చెప్పి ఎప్పుడు అనుకోను. ఒకప్పుడు విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చాను. ఆ తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడాను. ఈరోజు నేను గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. రోజు రోజుకు నాలెడ్జ్ పెరుగుతుంది. పెరిగిన నాలెడ్జ్ని అందిపుచ్చుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూశాను, ఉద్యోగం కోసం ఏ విధంగా కష్టపడ్డారో టెస్టిమోనియల్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డారు. పేదరికం అడ్డు రాలేదు, పిల్లలు అడ్డు రాలేదు,